ఛానల్ జాబ్ క్వెరీస్. ఈరోజు ఫోన్‌పే నుంచి ఒక మంచి ఆపర్చునిటీ అయితే తీసుకొచ్చానండి మీ అందరి కోసం. అడ్వైజర్ అసోసియేట్ అనే రోల్‌కైతే హైరింగ్ అయితే జరుగుతుందన్నమాట. ఇది మనకి బెంగుళూరు లొకేషన్‌కి స్పాట్ అయింది. ప్యాకేజ్ కూడా చూసుకున్నా గాని చాలా మంచి ప్యాకేజ్ గైస్. 4-7 ఎల్‌పీ అయితే ప్రొవైడ్ చేస్తున్నారన్నమాట. సో, ఇది కస్టమర్ సర్విస్ కిందకొచ్చినా గాని మంచి ప్యాకేజ్ ప్రొవైడ్ చేస్తున్నారు. డీటెయిల్స్ అవన్నీ కూడా నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. బిఫోర్ థాట్ మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మన జాబ్ సైట్‌లోకి మీరు రాగానే క్లియర్‌గా మనకి అప్లై చేసుకునే విధంగా ఇక్కడ లింక్స్ అయితే మేము ప్రొవైడ్ చేసామనమాట. కాంపిటీటివ్ ఎగ్జామ్ వాళ్ళకి అండ్ నాన్ ఐటీ అండ్ ఐటీ రిలేటెడ్‌గా వాళ్ళకి. అండ్ మీకు కాంపిటీటివ్ ఎగ్జామ్స్‌కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి కావాల్సిన నాలెడ్జ్ రిలేటెడ్‌గా అండ్ నెక్స్ట్ మనకి జనరల్ సైన్స్, రీజనింగ్ రిలేటెడ్‌గా అన్నిటి గురించి అయితే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ మేము మెన్షన్ చేసాము. మీకిక్కడేమన్నా ఇంకా అడిషనల్‌గా ప్రొవైడ్ చేయాలి అనుకున్నా గాని, ఇంకేమన్నా మాకు చెప్పాలి అన్నా గాని, యూ కెన్ డెఫినైట్‌లీ ఈమెయిల్ అస్ టు దిస్ రెస్పెక్టెడ్ ఈమెయిల్ ఐడీ. ఓకే. సో, విల్ బి బ్యాక్ టు ద ఫోన్‌పే వన్. సో, మనకి అఫీషియల్ పేజ్ నుంచే ఇది మనకొచ్చిందనమాట. అడ్వైజర్ సోషల్ మీడియా అనే రోల్‌కైతే బెంగుళూరు లొకేషన్‌కైతే స్పాట్ అయిందనమాట. వన్స్ మనకి షార్ట్ లిస్ట్ అయిన తర్వాత, ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత దెన్ యూ హావ్ టు రిపోర్ట్ టు ద బెంగుళూరు లొకేషన్. సో, డీటెయిల్స్ కూడా చూసుకున్నా గాని మీకు చాలా తెలిసే ఉంటుంది ఫోన్‌పే గురించి. సో, మనం వన్ క్లిక్‌లోనే పేమెంట్ అయితే చేసేస్తామనమాట. ఇట్స్ ఎ డిజిటల్ పేమెంట్స్ యాప్. సో, దానిలో నుంచి ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. సో, మనం చూసుకున్నా అని అడ్వైజర్ రోల్‌కైతే హైర్ అయితే చేస్తారనమాట. సో, ఎవరికి రిపోర్టింగ్ అన్నా గాని అసిస్టెంట్ మేనేజర్‌కి. సో, మనకి డీటెయిల్స్ గూడా ఫోన్‌పే, కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఫంక్షన్ ఎలా ఉంటుంది అని చెప్పని క్లియర్‌గా ఇచ్చేసారు. అవన్నీ అయితే డీటెయిల్‌గా మీరు చదవండి. ఓకే. చదివిన తర్వాతనే మీ రోల్ గురించి కిందకి రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ చూసినా గాని, సో, ఫస్ట్ మనకి కస్టమర్ ఎవరైతే ఫస్ట్ వాళ్ళకి ఫోన్‌పే చేసిన తర్వాత వాళ్ళ క్వెరీ ఏమన్నున్నా అర్థం కాకపోయినా గాని మనకి ఫీడ్‌బ్యాక్ ఫార్మ్‌లో అయితే రాస్తారనమాట వాళ్ళు. వాళ్ళ వాళ్ళ క్వెషన్ గాని ఏమన్నా వాళ్ళకేది అర్థం కాలే అడ్రెస్ చేయాలన్నమాట వాళ్ళ ప్రాబ్లమ్‌ని. సో, వాళ్ళ ప్రాబ్లమ్‌ని అర్థం చేసుకోవాలి మనము. అర్థం చేసుకొని వాళ్ళ ఫీడ్‌బ్యాక్‌ని చదివి, వాళ్ళకి కావాల్సిన విధంగా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేయడం అయితే ఉంటుందన్నమాట. సో, మనకి ప్రాపర్‌గా ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ఆఫ్టర్ ట్రైనింగ్ ఓన్లీ మనకైతే వర్క్ అనేది కస్టమర్ సర్విస్ రిలేటెడ్‌గా అయితే మనల్ని అలాట్ చేస్తారనమాట. ఓకే. సో, ఇక్కడ చూసినా గాని మనకి చాలా ఛాలెంజింగ్‌గా అయితే ఉంటాయన్నమాట. డిఫరెంట్‌గా. డైలీ మనకి ఒక హవర్లీ బేస్డ్ మనకైతే ప్రియారిటీగా మనం వర్క్ అనేది అలైన్ చేసుకొని పెట్టుకొని చేయాల్సుంటుందన్నమాట. ఓకే. సో, ఇక్కడ మనకి ఫోన్‌పే అకౌంట్ హ్యాండ్లింగ్, ట్రాన్సాక్షన్స్ రిలేటెడ్‌గా తెలిసుండాలి. మీరే ఫస్ట్ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ అవుతారు కాబట్టి, సో, కస్టమర్‌ని అర్థం చేసుకొని, వాళ్ళ ప్రాబ్లమ్‌ని రిజాల్వ్ చేయడానికే మనము ట్రై చేయాలనమాట. ఓకే. సో, మనకి గైడ్‌లైన్స్‌ని ఫాలో అవ్వాల్సుంటుంది. అండ్ మీటింగ్ ద హవర్లీ గోల్స్ అయితే ఉంటాయన్నమాట. అండ్ మనం వాళ్ళని అర్థం చేసుకోవాలి, ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి అర్థమయ్యే విధంగా చెప్పి, యూ హావ్ టు ఫా మీరు ట్రస్ట్ అయితే బిల్డ్ చేయాలన్నమాట. ఓకే. సో, మనకిక్కడ కావాల్సిన స్కిల్స్ కూడా చూసుకున్నా గాని, కమ్యూనికేషన్ అయితే మేజర్‌గా ఉండాలి. అండ్ యూ హావ్ టు బి ఎ గుడ్ లిజనర్. అండ్ మనం నేర్చుకొని ఫాస్ట్‌గా అడాప్టబిలిటీ అయితే ఉండాలన్నమాట మీకు. సో, మీరు ఆల్రెడీ ఎక్స్‌పీరియన్స్డ్‌గా ఉన్నారనుకోండి, మీకు కస్టమర్ ఎక్స్‌పీరియన్స్ ఉందనుకోండి కాగ్నిజెంట్‌లో గాని, విప్రోలో గాని ఏమైనా వర్క్ చేసిన వాళ్ళున్నారనుకోండి, ఇన్ ఎనీ అదర్ కంపెనీస్. సో, వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. 0-1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళు అందరూ గూడా అప్లై చేయవచ్చు. సో, మనకి డిగ్రీ అయితే మ్యాండేటరీగా ఉండాలన్నమాట. డిగ్రీ గాని, బీటెక్ గాని చదివిన వాళ్ళు. సో, డిగ్రీ అయితే మ్యాండేటరీ గ్రాడ్యుయేషన్ చేసి ఉండాలి. సో, ఇంగ్లీష్ అండ్ హిందీ అయితే వచ్చి ఉండాలన్నమాట. అదర్ దాన్ దిస్ మనకి ఇంకొక లాంగ్వేజ్ కూడా అంటే సౌత్ ఇండియాలో యూజ్ చేసే తెలుగు గాని, మీరు తమిళ్ గాని, కన్నడ ఇవి కూడా మీకొచ్చినా గాని యూ కెన్ డెఫినైట్‌లీ అప్లై టు దిస్ జాబ్ రోల్. ఓకే. సో, బెనిఫిట్స్ కూడా చూసుకున్నా గాని మీకు ఒకవేళ ఇంటర్న్‌గా కాంట్రాక్ట్ బేస్డ్ ఉన్న వాళ్ళకైతే అప్లై అవ్వదు. కొన్ని థింగ్స్ అయితే ఏంటంటే అవి ఇన్స్యూరెన్స్ బెనిఫిట్స్, మెడికల్ ఇన్స్యూరెన్స్ ఉంటుంది మనకి. వెల్‌నెస్ ప్రోగ్రామ్ ఉంటుంది. పేరెంటల్ సపోర్ట్ ఉంటుంది. మొబిలిటీ బెనిఫిట్స్ అయితే ఉంటాయన్నమాట. సో, రిలొకేషన్ అయినా గాని డీటెయిల్స్ ఓరియెంటెడ్‌గా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కూడా ఉంటాయి. సో, ఇవన్నీ బెనిఫిట్స్ అయితే మనకి ఫోన్‌పేలో వర్క్ చేయడం వల్ల అయితే మనకి బెనిఫిట్స్ అయితే వస్తాయన్నమాట. సో, అవన్నీ డీటెయిల్స్ ఒకసారి కిందకి డీటెయిల్‌గా చదివి కిందకి స్క్రోల్ చేయగానే మనకి ఎలా అప్లై చేయాలనేది డీటెయిల్స్ ఇచ్చేసారు. సో, బేసిక్‌గానే ఉందండి. నేను డీటెయిల్‌గా ఒకసారి చూడండి. ఇక్కడ మీకు డౌట్ గాని ఏమన్నా ఉన్నా గాని మీ కాలేజ్ ఎడ్యుకేషన్ ఎప్పుడు అయిపోయింది, ఎండ్ డేట్ ఇవన్నీ గూడా మీరు మెన్షన్ చేయండి.
సో, మీకొకవేళ లింక్డ్ఇన్ అకౌంట్ ఉంటే లింక్డ్ఇన్ అకౌంట్, ప్రొఫైల్ పేజ్ అయితే పెట్టండి. మ్యాండేటరీ అయితే కాదు. సో, ఇక్కడేమైనా క్వెషన్స్ గాని, ఏమైనా క్వెరీస్ ఉన్నా గాని యూ కెన్ డెఫినైట్‌లీ కమ్ ఇన్ ద కామెంట్ సెక్షన్. విల్ డెఫినైట్‌లీ గెట్ బ్యాక్ టు యూ. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్‌తోని మీ ముందుకు మళ్ళీ వస్తాము. అంతవరకు ఫిర్ మిలెంగే చల్తే చల్తే. థాంక్ యూ సో మచ్.